Hi students, I hope everybody is doing great. మనం ఈ సెషన్లో గ్రీటింగ్స్ అండ్ బేసిక్ ఎటికెట్ చూద్దాం, ఓకేనా? సో మనం ఫస్ట్ బేసిక్గా మనం ఎవరైనా కలిసినప్పుడు ఎలా గ్రీట్ చేయాలి, లేకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ చూద్దాం, బేసిక్ థింగ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఎవరికైనా కాల్ చేశారు, కాల్ చేసిన వెంటనే హలో అని చెప్పి తర్వాత ఏమంటారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎలా నడుస్తుంది, ఏమన్నా జరుగుతుందా, లేకపోతే హౌ హ్యావ్ యూ బీన్, ఎలా ఉన్నావు ఇన్ని రోజులు, ఆర్ హౌ ఆర్ థింగ్స్, ఏమన్నా నీ స్టడీస్ ఎలా అవుతున్నాయి, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్, అలా కూడా అడగొచ్చు అనమాట. ఇంకా మనకి వాట్సాప్ అంటే ఇంకేంటి విశేషాలు అని. బేసికలీ మనం వాట్సాప్ అనేది ఎక్కువ ఫార్మల్గా యూస్ చేయము, ఫ్రెండ్స్ రిలేటివ్స్తో అలా వాట్సాప్ అని అడగొచ్చు, ఏం జరుగుతుంది, ఏంటి కొత్త విశేషాలు ఏంటి అన్నట్టు. నెక్స్ట్ లాంగ్ టైమ్ నోసీ అంటే చాలా రోజులైంది కదా మనం కలిసి ఆర్ మాట్లాడి, అలా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు వీటిని. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళు ఇలా అడిగారు, మీరు వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఒకవేళ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అంటే గ్రేట్ థ్యాంక్స్, హౌ అబౌట్ యూ అంటే బాగానే నడుస్తుంది, చాలా బాగుంది, నువ్వేంటి, నీ గురించి ఏంటి, అలా మనం రిటర్న్లో అడగవచ్చు. లేకపోతే అంత నార్మలే, ది యూజువల్, యాజ్ యూజువల్, అలా కూడా చెప్పొచ్చు, ఓకేనా? సో మొత్తం మీ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత కాల్ కట్ చేయాలి కదా, అప్పుడు ఎలా ఎండ్ చేస్తారు కాల్ని, ఇలా చెప్పొచ్చు. స్టే ఇన్ టచ్, సీ యూ లేటర్ అంటే మనం టచ్లో ఉందాము, మళ్ళీ కలుద్దాము, తర్వాత ఎప్పుడైనా కలుద్దాము, సీ యూ లేటర్ అలాగా. నెక్స్ట్, ఇట్ వాజ్ అ ప్లెజర్ మీటింగ్ యూ, ఒకవేళ అది ఫార్మల్ మీటింగ్ అనుకోండి, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, అలా ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్, ఐ గోట్ గో, నీడ్ టు గో అంటే మీరు ఏదైనా పని ఉంది నెక్స్ట్ కాల్ తర్వాత, సో మీరు కాల్ ఎండ్ చేయాలి అంటే ఐ గాట్ సమ్ వర్క్, ఐ గాట్ టు గో ఆర్ ఐ గాట్ గో అలా చెప్పేసి మనం ఎండ్ చేయవచ్చు కాల్ని. సో నెక్స్ట్ మనం ఒక ఇన్ఫర్మేషన్ గురించి అడగాలంటే ఫోన్లో అయినా, లేకపోతే మీరు ఎవరినైనా బయట ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో కలిసినా, అలా మనం ఒక దాని గురించి మనం క్లారిటీ కావాలంటే ఎలా యూస్ చేస్తాం వర్డ్స్, ఇక్కడ ఉంది చూడండి. క్యాన్ ఆర్ కుడ్ ఏదైనా యూస్ చేయొచ్చు. కెన్ యూ టెల్ మీ వాట్ దిస్ వర్డ్ మీన్స్ అంటే మీకు ఏదైనా ఒకటి చదువుతున్నారు, మీకు ఏదైనా అర్థం కాలేదు, అప్పుడు కుడ్ యూ టెల్ మీ వాట్ దిస్ వర్డ్ మీన్స్, దీని అర్థం ఏంటో నాకు చెప్తారా, అలా. నెక్స్ట్, కుడ్ యూ టెల్ మీ హౌ టు గెట్ టు ద ట్రైన్ స్టేషన్, సో మీరు ఎక్కడన్నా ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నారు, మీకు రూట్ తెలీదు, అప్పుడు పక్కన వాళ్ళని అడగొచ్చు, నాకు కొంచెం రూట్ చెప్తారా ట్రైన్ స్టేషన్కి ఎలా వెళ్ళాలో అని, ఇలా. కుడ్ యూ టెల్ మీ హౌ టు గెట్ టు ద ట్రైన్ స్టేషన్, ఓకే. నెక్స్ట్, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ టైమ్ ద బ్యాంక్ ఓపెన్స్, సో ఇలా క్యాన్ ఆర్ కుడ్ యూస్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అడగాలి, ఎందుకంటే ఇది పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఎనీథింగ్, పర్మిషన్ అడగడానికన్నా లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడగడానికన్నా క్యాన్ ఆర్ కుడ్ యూస్ చేస్తాం మనం, ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ మీకు కొంచెం టైం కావాలి, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, మీరు దానికి రిప్లై ఇవ్వడానికి మీకు కొంచెం టైం కావాలి, సో అప్పుడు ఏం ఫ్రేజెస్ యూస్ చేస్తాము, ఇక్కడ ఉంది చూడండి. లెట్ మీ థింక్, కొంచెం ఆలోచించనివ్వండి, లెట్ మీ థింక్ ఫర్ అ మూమెంట్ ఆర్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, కొంచెం దాని గురించి ఆలోచించనివ్వండి నన్ను అని కొంచెం టైం అడుగుతున్నారు మీరు రిప్లై ఇవ్వడానికి. ఇంకొకటి, లెట్ మీ సీ, కొంచెం చూస్తాను ఆగండి, అలా. దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఇలా మీరు యూస్ చేసి మీరు టైం తీసుకోవచ్చు అనమాట రిప్లై ఇవ్వడానికి. సో మీరు ఒక కాన్వర్జేషన్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమనడానికి ఎలా యూస్ చేస్తాము, సారీ ఐ డిడ్ నాట్ క్యాచ్ దట్, సారీ నేను దాన్ని సరిగ్గా వినపడలేదు, నాకు నేను అందుకోలేకపోయాను, లేకపోతే పార్డన్ అంటే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. నెక్స్ట్, వుడ్ యూ మైండ్ రిపీటింగ్ దట్, సో ఇది ఫార్మల్, ఒకవేళ మీ కొలీగ్ కానీ లేకపోతే మీ మేనేజర్ కానీ అలా ఫార్మల్ సిచ్యువేషన్లో మీరు ఇది యూస్ చేయొచ్చు. వుడ్ యూ మైండ్ రిపీటింగ్ దట్ అంటే కొంచెం నాకు మళ్ళీ నా కోసం రిపీట్ చేస్తారా, అలా అడగచ్చు. నెక్స్ట్, క్యాన్ ఆర్ కుడ్ యూ స్పీక్ అ లిటిల్ మోర్ స్లోలీ, సో ఏదైనా యూస్ చేయొచ్చు. కుడ్ యూ స్పీక్ అ లిటిల్ మోర్ స్లోలీ, కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా, నాకు అర్థం అవ్వట్లేదు, సో అలాగా, ఓకే. నెక్స్ట్, ఒకవేళ వాళ్ళు ఏదైనా దేని గురించి అని అడిగినారో, మీకు దాని గురించి తెలీదు, అడిగినారు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? ఐఎమ్ అఫ్రైడ్ ఐ హ్యావ్ నో ఐడియా అంటే నాకు తెలియదు, దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు అని మీరు రిప్లై చేస్తున్నారు. నెక్స్ట్, కాంట్ హెల్ప్ యూ దేర్, సారీ, సో నేనేం హెల్ప్ చేయలేను, ఐఎమ్ సారీ అని పొలైట్గా చెప్తున్నారు ఇక్కడ మీరు. ఒకవేళ మీకు ఏదైనా తెలియదు అన్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, మీరు ఏదైనా డిసైడ్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఒక పని చేయాలనుకోండి, వేరే వాళ్ళని ఒపీనియన్ అడుగుతారు కదా, అది మనం ఎలా అడగొచ్చు, ఇలా. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్, నువ్వేమనుకుంటున్నావు దాని గురించి. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ అంటే నీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, వాళ్ళ సజెషన్ కానీ లేకపోతే వాళ్ళ అడ్వైజ్, ఒపీనియన్ మనం అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఒపీనియన్ వాళ్ళకి చెప్పాలి, రెస్పాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అది పాజిటివ్ అయితే ఇలా చెప్పొచ్చు, ఐ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా అంటే అది మంచి ఆలోచనే, అలా చెప్పచ్చు. ఒకవేళ నెగిటివ్ అనుకోండి, ఐ ఆనెస్ట్లీ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అంటే ఎలాగా, అది నాకు తెలిసినంత వరకు వర్కౌట్ అవ్వదు అని నెగిటివ్లో చెప్తున్నాం. ఇంకొకటి,
ఎవరన్నా రెస్టారెంట్ గురించి ఈ మధ్య కామన్ కదా, నువ్వు ఆ రెస్టారెంట్కి వెళ్ళావు కదా, అది బాగుంటుందా అని ఒపీనియన్ అడుగుతారు కదా. అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, యాజ్ ఫార్ యాజ్ ఐమ్ కన్సర్న్ దిస్ ఈస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద టౌన్. సో ఇది ఎలాగా, నాకు తెలిసినంత వరకు ఈ టౌన్లో కల్లా ఇదే బెస్ట్ రెస్టారెంట్ అని మన ఒపీనియన్ చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రీయింగ్ అంటే ఏంటి, మనం వేరే వాళ్ళని అగ్రీ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి మనం ఓకే చెప్తున్నప్పుడు ఎలా చెప్తాము, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అంటే నువ్వు ఖచ్చితంగా కరెక్టే అలా మనం చెప్పొచ్చు. లేకపోతే ఐ అగ్రీ విత్ యూ 100%, సో నేను నీతో 100% అగ్రీ చేస్తున్నాను. సో ఇక్కడ విత్ యూ అనేది కరెక్ట్ కాలికేషన్ అనమాట. కొంతమంది ఐ అగ్రీ టు యూ అలా చెప్పకూడదు, ఐ అగ్రీ విత్ యూ, ఇది రైట్ కాలికేషన్. మీరు కూడా ఇదే యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటరప్టింగ్ పొలైట్లీ. సో ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయాలి అనుకోండి, సారీ టు ఇంటరప్ట్ యూ, కెన్ ఐ స్టాప్ యూ దేర్ ఫర్ అ మూమెంట్. సో అలా మీరు సెంటెన్స్ ఫామ్ చేసి తర్వాత మీరు చెప్పాలనుకున్న పాయింట్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సారీ టు ఇంటరప్ట్ యూ, మై ఒపీనియన్ ఈజ్. సో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎవరితోనే డిసగ్రీ అంటే వాళ్ళు చెప్పిన దానికి మీకు నచ్చలేదు, డిసగ్రీ చేయాలనుకోండి, ఎలా చెప్తాం, ఐ ఆమ్ నాట్ ష్యూర్ ఐ అగ్రీ. సో నాకు తెలిసి నేను అగ్రీ చేయలేను దీనికి అలాగా. నెక్స్ట్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ డిసగ్రీ. సో ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు. ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్, నాకు తెలిసి నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అలా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలవింగ్ ఇంటరప్షన్. సో ఎవరైనా మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నారో మీరు దానికి అలవ్ చేయాలి కదా, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి కదా. అప్పుడు ఏం చెప్తారు, లెట్ మీ ఫినిష్, సో కొంచెం ఆగు, నాది అయిపోయి తర్వాత నువ్వు స్టార్ట్ చెయ్యి. ఆర్ ఎల్స్ హోల్డ్ ఆన్ ఫర్ మూమెంట్, కొంచెం సేపు ఆగు, అలా మనం ఇవి యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయాలి ఆర్ ఈ పర్టికులర్ థింగ్ ఆర్ ప్లేస్ ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకోండి, ఎలా చేస్తాము, వాట్ డూ యూ సే అన్న స్టార్ట్ చేసి తర్వాత మన పాయింట్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ యూ సే వి గో టు ద మూవీస్ అంటే ఏమంటావు, మూవీకి వెళ్దామా అలాగా. ఆర్ ఎల్స్ షెల్ వి గో టు ద మూవీస్, మనం మూవీస్కి వెళ్దామా అలా యూస్ చేయొచ్చు. లేకపోతే హౌ అబౌట్ కూడా యూస్ చేసి మన సజెషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ అబౌట్ గోయింగ్ ఫర్ అ వాక్. సో మనం వాక్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఆర్ ఎల్స్ హౌ అబౌట్ హ్యావింగ్ పిజ్జా ఫర్ డిన్నర్. సో మనం డిన్నర్కి పిజ్జా తింటే ఎలా ఉంటుంది అలా కూడా చెప్పొచ్చు. ఒకవేళ సజెషన్స్కి రెస్పాండ్ చేయాలి, ఎవరైనా మీకు సజెస్ట్ చేశారో దానికి ఎలా రెస్పాండ్ అవుతారు, పాజిటివ్ అయితే దట్ వుడ్ బీ గ్రేట్, సౌండ్స్ గుడ్ టు మీ, సో దట్స్ ఓకే ఫర్ మీ అన్నట్టు ఇలా చెప్పవచ్చు. ఓకే, ఒకవేళ నెగిటివ్ అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, నాకు తెలిసి నేను రాలేకపోవచ్చు ఆర్ నేను ఇది చేయలేకపోవచ్చు అనే దానికి ఇలా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఆర్ సారీ ఐ డోంట్ థింక్ సో, నాకు అలా అనిపించట్లేదు, అలా మనం ఇవి యూస్ చేసి నెగిటివ్గా రెస్పాండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్కింగ్ అబౌట్ ప్లాన్స్ అంటే ఏంటి, ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో ఏదైనా ప్లాన్ చేయాలన్నా అలాంటప్పుడు మనం ఎలా చేయొచ్చు సెంటెన్సెస్, వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అంటే నువ్వు ఈరోజు రాత్రికి ఏం చేస్తున్నావు. నెక్స్ట్, గాట్ ఎనీ ప్లాన్స్ ఫర్ టుమారో, రేపటికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు. నెక్స్ట్, ఆర్ యూ ఫ్రీ నెక్స్ట్ సాటర్డే నువ్వు ఫ్రీ అయినా. నెక్స్ట్, డూ యూ వాంట్ టు డూ సంథింగ్ దిస్ వీకెండ్, నీకు ఏదైనా చేయాలని ఉందా ఈ వీకెండ్కి, అలా మనం వాళ్ళ ప్లాన్స్ కోసం ఆర్ వాళ్ళ ఫ్రీ టైం కోసం మనం అడగొచ్చు. నెక్స్ట్ మనము సేయింగ్ ఎస్ ఆర్ నో టు అ ప్లాన్ అంటే దీనికి ఎస్ కానీ నో కానీ ఎలా చెప్తామో, ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఏదైనా మిమ్మల్ని ప్లాన్ చేద్దామా అని అడిగినప్పుడు. సో నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ విత్ మై ఫ్రెండ్స్. సో ఒకవేళ దీనికి వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అంటే ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ విత్ మై ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్తో డాన్స్ చేయబోతున్నాను. ఆర్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ, ఇలా ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ టు నైట్ అలా చెప్పొచ్చు. లేకపోతే గాట్ ఎనీ ప్లాన్స్ టుమారో అన్నా కూడా మనం ఇలా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ఫ్రీ ఆల్ వీకెండ్ లెట్స్ డూ సంథింగ్. సో ఒకవేళ మిమ్మల్ని డూ యూ వాంట్ టు డూ సంథింగ్ దిస్ వీకెండ్ అన్నారు అనుకోండి, ఇలా చెప్పొచ్చు, నేను ఈ వీకెండ్ అంతా ఖాళీనే ఏదో ఒకటి చేద్దాము అలా చెప్పొచ్చు. ఒకవేళ మీరు అదే నెగిటివ్లో చెప్పాలి, లైక్ మీకు వేరే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి, మీరు ఏదో చేయాలనుకున్నారు, అప్పుడు ఎలా చెప్తాం, నో సారీ లేదు, ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ సమ్ ప్లాన్స్, నేను ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నా వీకెండ్ కోసం ఆర్ ఈరోజు రాత్రి కోసం అలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ బట్ ఐ కాంట్, నాకు ఇది చేయాలని ఉంది, ఏదైనా చేయాలని ఉంది కానీ నేను చేయలేను, అలా నో చెప్పడానికి మనం ఇట్లా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే వాళ్ళ పర్మిషన్ రిజెక్ట్ చేయాలన్నా మనం ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు పర్మిషన్ అడగాలనుకోండి, మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో చూసాం, క్యాన్ ఆర్ కుడ్ యూస్ చేయొచ్చు. అది కాకుండా మనం ఇది కూడా యూస్ చేయొచ్చు, ఏంటది, డూ యూ మైండ్, నువ్వు ఏమన్నా అనుకుంటావా. సో ఎగ్జాంపుల్ చూద్దాం, డూ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్ యువర్ సెల్ ఫోన్, నువ్వు ఏమన్నా అనుకుంటావా నీ సెల్ ఫోన్ని నేను యూజ్ చేస్తే అలా. లేకపోతే వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్, ఇది ఓకేనా ఇలా జరిగితే. సో ఎగ్జాంపుల్ చూద్దాం, వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ టేక్ ద డే ఆఫ్ టుడే, సో నేను ఈరోజు లీవ్ తీసుకుంటే ఓకేనా నీకు, అలా పర్మిషన్ కూడా అడగవచ్చు. క్యాన్ కోడ్ కాకుండా ఇవి కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి, ఇలా
ఎస్ ప్లీజ్ డూ. ఓకే నువ్వు చేయొచ్చు, ష్యూర్ గో హెడ్, నువ్వు చెయ్యి. ఓకే, ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, డూ యూ మైండ్? నో నో నాట్ అట్ ఆల్. సో ఎవరన్నా మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను నీ సెల్ ఫోన్ యూజ్ చేస్తే నువ్వు ఏమైనా అనుకుంటావా, అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, నో నాట్ అట్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా పర్మిషన్ని మీరు రెఫ్యూజ్ చేయాలనుకోండి, అంటే మీరు రిజెక్ట్ చేయాలి, వద్దు లేదు అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు సే నో. తప్పట్లేదు, నేను నో చెప్పాల్సిందే. ఆర్ఎల్స్ ఒకవేళ డూ యూ మైండ్ అన్నాడు అనుకోండి, ఇలాగే నెగిటివ్గా ఆర్ రెఫ్యూజ్ చేయాలనుకోండి పర్మిషన్ని, ఐఎమ్ అఫ్రేడ్ ఐ డూ, ఇలా చెప్పొచ్చు. ఐ డూ మైండ్ అలాగా. ఓకే, సో నెక్స్ట్ మనం రిక్వెస్ట్ గురించి చూద్దాం. ఎవరికన్నా ఏదైనా రిక్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ని ఎలా చేయాలి ఆర్ ఎవరైనా రిక్వెస్ట్గా ఎలా ఏం అడగాలి అనేది చూద్దాం. క్యాన్ ఆర్ కుడ్ యూజ్ చేయాలి, మనం ఆల్రెడీ చూసాం కదా. క్యాన్ ఆర్ కుడ్ ఏదైనా యూజ్ చేసి, కుడ్ యూ పాస్ మీ ద పెప్పర్ ప్లీజ్ అంటే నాకు కొంచెం అది పాస్ చేయగలుగుతావా అలా. ఆర్ఎల్స్ మనం వుడ్ యూ మైండ్ కూడా యూజ్ చేయొచ్చు. వుడ్ యూ మైండ్ లెండింగ్ మీ సమ్ మనీ, నువ్వు ఏమన్నా అనుకుంటావా నాకు కొంచెం మనీ ఇవ్వడానికి అలా. నెక్స్ట్ ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ విత్ దిస్, సో నువ్వు నాకు దీనికోసం హెల్ప్ చేస్తావా అన్నట్టు అడుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి రెస్పాండింగ్ టు ద రిక్వెస్ట్. సో వాళ్ళు ఇలా రిక్వెస్ట్ చేశారనుకోండి, మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలనుకో, ష్యూర్ నో ప్రాబ్లం. సో ఇలా అడిగారు మీకు, నాకు కొంచెం మా పెప్పర్ పాస్ చేస్తావా అంటే, ష్యూర్ నో ప్రాబ్లం ఆర్ యా ఆఫ్ కోర్స్ ఐ వుడ్ బీ గ్లాడ్ టు హెల్ప్. అదే వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ ఆర్ ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ అన్నప్పుడు ఐ వుడ్ బీ గ్లాడ్ టు హెల్ప్ అలా మనం పాజిటివ్గా రిప్లై చేయొచ్చు. అదే మీరు హెల్ప్ చేయలేరు అనుకోండి, సారీ ఐ కెనాట్ రైట్ నవ్, సారీ నేను ఇప్పటికి చేయలేను. నెక్స్ట్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్, ఇలా కూడా మనం చెప్పొచ్చు, లేదు నేను చేయలేను అనడానికి. సో మనం ఎవరికన్నా ఏదైనా ఆఫర్ చేయాలనుకోండి, లైక్ మీరు ఇది తీసుకుంటారా, మీకోసం ఇది చేయనా అని ఎలా చెప్తాం మనము? క్యాన్ ఆర్ కుడ్ యూస్ చేయొచ్చు ఆర్ వుడ్ యూ లైక్ మీ టు. సో ఇవి యూస్ చేసి మనం ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దామా? కుడ్ ఐ గెట్ యువర్ గ్లాస్ ఆఫ్ వాటర్, నీకోసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని రానా. ఒకవేళ హౌ అబౌట్ చూద్దాం, హౌ అబౌట్ సమ్ ఐస్ క్రీమ్, సో కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుంటావా, ఎలా ఓకేనా నువ్వు తీసుకుంటావా అలా. నెక్స్ట్ వుడ్ యూ లైక్ మీ టు గివ్ యూ అ రైడ్ నవ్, అంటే నేను అలా రైట్కి తీసుకెళ్తే నీకు ఓకేనా, అట్లా వెళ్దామా రైట్కి. ఓకే, నెక్స్ట్ మీరు ఈ ఆఫర్స్కి రెస్పాండ్ చేయాలి కదా, పాజిటివ్గా చేయాలి అంటే ఎస్ ప్లీజ్. సో కుడ్ ఐ గెట్ యువర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఎస్ ప్లీజ్ తీసుకొని రండి. నెక్స్ట్ దట్ వుడ్ బి గ్రేట్ థ్యాంక్స్. సో వుడ్ యూ లైక్ మీ టు గివ్ యూ అ రైడ్ నవ్ అంటే దట్ వుడ్ బి గ్రేట్ థ్యాంక్స్ అని చెప్తున్నాం పాజిటివ్గా. అదే మీకు వద్దు అనుకోండి, ఐఎమ్ ఓకే బట్ థ్యాంక్స్ ఫర్ ఆఫరింగ్, ఐఎమ్ ఓకే నాకు ఓకే థ్యాంక్స్ ఆఫర్ చేసినందుకు. నెక్స్ట్ నో ఐఎమ్ గుడ్ థ్యాంక్స్. సో ఎవరైనా మీకు వాటర్ ఇవ్వాలా అని అడిగినప్పుడు నో ఐఎమ్ గుడ్ థ్యాంక్స్ అని చెప్పచ్చు. సో ఇవాళ మనం చూసాం కదా, మీరు ఎవరితోనో కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని. సో ఈ వీడియోని మీరు వన్స్ ఆర్ ట్వైస్ గో త్రూ అవ్వండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.